నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమానికి ఒక సఖీ కాల్ చేశారు. తన పేరు వెన్నెల. మరి తనకి ఎలాంటి లుక్ కావాలో తననే అడిగి తెలుసుకుందాం. హాయ్ వెన్నెల గారు. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుండి. ఓకే అండి. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తూ ఉంటారు. మరి మీకు ఈరోజు ఎలాంటి లుక్ కావాలి? ట్రెడిషనల్ ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ కోసం అందంగా రెడీ అవుదామని. సో జాబ్ కాబట్టి జనరల్గా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జీన్స్ లేకపోతే కుర్తీస్ అలా వెళ్తారు కదా. సో ఇప్పుడు మీకు ట్రెడిషనల్ లుక్ కావాలి. ఓకే, మరి మీ లుక్ కోసం ఈరోజు మనం వచ్చాము సోమాజిగూడలో ఉన్నటువంటి అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్కి. మరి అక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మరి వారిని అడిగి మీకు ఎలాంటి లుక్ సెట్ అవుతుందో, ఎలాంటి కాస్ట్యూమ్ సెట్ అవుతుందో అడిగి తెలుసుకుందాం. ఓకే. నమస్తే మమత గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే అండి. తన పేరు వెన్నెల. హాయ్ వెన్నెల గారు. హాయ్ అండి. సో తన జాబ్ హోల్డర్ అనమాట. తనకి ఈరోజు ఫెస్టివల్ లుక్ అంటే ఫెస్టివల్కి సంబంధించి ట్రెడిషనల్ లుక్ కావాలని తను కోరుకుంటుంది. మరి మీరు తనకి ఎలా సజెస్ట్ చేస్తారు? తనకు వచ్చేసి లైక్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, అన్ఈవెన్ స్కిన్ ఉంది, దీనికి డ్రై స్కిన్, దీనికి పార్టీ మేకప్ కొద్దిగా హెవీగా మేకప్ వేసేసి హెయిర్కి వచ్చేస్తే తింది లాంగ్ హెయిర్ ఉంది, కొద్దిగా ఫ్రిజీగా కూడా ఉంది, పైన పోనీలాగా వేసేసి జడ వేసుకునేలాగా ఇంకేమన్నా ట్రెడిషనల్ లుక్ వేస్తే బాగుంటుంది. అంటే లాంగ్ హెయిర్ కాబట్టి జడ వేస్తే బాగుంటుంది. తన డ్రెస్కి వచ్చేసి ట్రెడిషనల్ లుక్ అంటున్నారు కాబట్టి తనకి లెహంగా కానీ హాఫ్ శారీ ఇంకా ఏమన్నా వేసేసి మంచిగా ట్రెడిషనల్ లుక్ ఇస్తే బాగుంటుంది. ఓకే. సో ట్రెడిషనల్ లుక్ కాబట్టి మనం శారీ కానీ హాఫ్ శారీ కానీ మీరు సజెస్ట్ చేస్తారు. ఎస్. ఓకే, మరి అయితే మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే అండి. సో ఫస్ట్ మేకప్ అనమాట. ఓకే మమత గారు, ఇప్పుడు ఫస్ట్ మేకప్ కదా, మరి ఫస్ట్ స్టెప్ అసలు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ పెట్టేసి తర్వాత మేకప్కి వచ్చేద్దామండి. ఓకే. సో మేకప్లో ఫస్ట్ బేస్ వేస్తారు. ఓకే అండి. మరి అయితే చేసేస్తారా? ఓకే, చేసేయండి. ఓకే అండి. సో మరి బేస్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఐ మేకప్ చేసుకుందాం. ఓకే అండి. ఐ మేకప్ అయిపోయింది కదా, అండ్ నిజంగా చాలా బాగుంది. సో పింక్ కూడా మరీ డార్కిష్ కాకుండా లైట్గా ఉంది, అండ్ చూడడానికి చాలా బాగుంది అనమాట. ఐస్ బాగా హైలైట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? లిప్స్టిక్ వేసి బ్లషెస్ వేసేస్తే అయిపోద్ది. నెక్స్ట్ హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ జస్ట్ లిప్స్టిక్ అను బ్లష్ చేసేస్తే మేకప్ అయిపోతుంది. ఓకే, మరి చేసేస్తారా? ఓకే. దీన్ని ఏంటి, కాస్ట్యూమ్ చేంజ్ కదా? కాస్ట్యూమ్ చేంజ్. యా. మరి వెన్నెల, కాస్ట్యూమ్ చేంజ్కి రెడీగా ఉన్నావా? ఓకే, కాస్ట్యూమ్ చేంజ్. చైతన్య తన మేకప్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ అంతా అయిపోయింది. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మరి వెన్నెలకి ఇంత మంచి లుక్ని సజెస్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఓకే వెన్నెల, ట్రెడిషనల్ ఫెస్టివల్ లుక్ కావాలన్నావు కదా, మరి ఇప్పుడు నీకు ఎలా అనిపించింది? బాగుంది, హ్యాపీగా ఉంది. అవునా? సో టోటల్ ఫుల్ హ్యాపీ అనమాట. హ్యాపీ. ఓకే. చూసారు కదా సకలు, వెన్నెల తన లుక్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరు కూడా ఇలా కొత్త లుక్ని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేసిన నెంబర్ 04023556540. ఇదండి ఇవాల్టి మన సొగసు చూడతరమా కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.